సంగారెడ్డిలో సగర సంఘం సర్వసభ్య సమావేశం నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. తెలంగాణ సగర సంఘం అధ్యక్షులు డాక్టర్ ఉప్పరి శేఖర్, సగర ముఖ్య అతిథిగా గౌరవ అధ్యక్షులు ముత్యాల హరికిషన్, సగర ఆత్మీయ అతిథులుగా సంగారెడ్డి జిల్లా సగర సంఘం సర్వసభ్య సమావేశం నూతన కమిటీ ఎన్నిక. ఈ కార్యక్రమంలో భాగంగా కులగురువు శ్రీ భగీరథ మహర్షి చిత్రపటానికి పూజా కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ సగర సంఘం 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు శేఖర్ మాట్లాడుతూ, తమ సగర కులస్తులు రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలంటే బీసీ కులాలలో వెనుకబడిన తమ సగర కులాన్ని ప్రభుత్వం వెంటనే బీసీ-డి నుంచి బీసీ-ఏలోకి మార్చాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ మురళీకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల వెంకటయ్య, సతీష్, ఆంజనేయులు, దిండి శేఖర్, భీమయ్య, రాష్ట్ర నాయకులు వెంకటేష్, బంగారు ఆంజనేయులు, ఉప్పరి మహేందర్, సాయి గణేష్, రాష్ట్ర మహిళా సంఘం కార్యదర్శి గాయత్రి, జిల్లా నాయకులు అంజయ్య, ఆంజనేయులు, శ్రీనివాస్, శివకుమార్, లక్ష్మణ్, జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల నుండి విచ్చేసిన సగర బంధువులు పాల్గొన్నారు. అందరూ గట్టిగా క్లాస్ పెట్టి అభినందించాలి. ముగ్గురు కూడా అభినందిస్తూ రాష్ట్ర కమిటీ తరఫున కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఉప్పరి శేఖర్ సగర, తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు సంగారెడ్డి జిల్లా సగర సంఘం ఎన్నికలు సంగారెడ్డిలో జరుగుతూ ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వందలాది మంది, దాదాపుగా 1000-1100 మంది దాకా మా సగర బంధువులు వివిధ గ్రామాల నుంచి తరలివచ్చారు. బ్రహ్మాండంగా ఈ ఎలక్షన్లు మంచి వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి. విపరీతమైనటువంటి కాంపిటీషన్ ఈ ఎలక్షన్లో పోటీ వచ్చింది. వాటిని కాంప్రమైజ్ చేయడానికి ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. ఏదేమైనా సగరులు ఈరోజు రాజకీయంగా చైతన్యవంతులైంది. మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక చరిత్రగా దాదాపు 100కు పైగా సర్పంచులుగా 100 నుంచి 150 మధ్యలో ఏదో సర్పంచులుగా గెలిచినారు. దాదాపు 600 మంది వార్డు మెంబర్గా గెలిచారు. 350 మంది దాకా ఉప సర్పంచులు అయినారు. అందులో మరి రాజకీయంగా ఇప్పుడిప్పుడే మా జాతి మొత్తం కూడా చైతన్యవంతమవుతుంది. సంగారెడ్డి జిల్లాలో కూడా ప్రభావితమైనటువంటి జనాభా సగరులది ఉన్నది. అన్ని రాజకీయ పార్టీలను మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా రాబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు కావచ్చు, లేకపోతే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కావచ్చు, సగరులను మీ అన్ని పార్టీలు కూడా గుర్తించండి. సగరులను రాజకీయంగా గుర్తించి టికెట్లు ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం, మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ రాబోయే ఏ స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ ఎలక్షన్లో కనుక సగరులకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా టికెట్లు ఇవ్వలేనటువంటి రాజకీయ పార్టీల ఓటమికి మాత్రం సర్వశక్తులు ఒడ్డి మాత్రం మేము పనిచేస్తాం. తప్పకుండా మేము ఈరోజు చాలామంది అనుకుంటారు సంఖ్య తక్కువగా ఉన్నదని. మా సంఖ్య తక్కువ లేదు. ఈ రాష్ట్రంలో 8 నుంచి 9 లక్షల జనాభా నిర్దిష్టంగా ఉన్నాం మేము. దాన్ని బట్టి మీరు రాజకీయంగా మాకు ఆర్థికంగా చెతికిలపడడం కారణంగా మీరు రాలేకపోతుండొచ్చు. కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయితే అవకాశం కల్పిస్తుందో ఆ రాజకీయ పార్టీలను మేము ఆదరిస్తాం, వాళ్ళని భుజాల మీద మోస్తాం. ఏ నాయకుడైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులు సగరులను గుర్తించండి, రాజకీయంగా మీరు అవకాశాలు కల్పించండి, మీకు వెన్నుదనగా మేము నిలబడతాం. వీటితో పాటు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. మేము ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 1986లో ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి 166 జీవోను పునరుద్ధరించి సగరుల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా, భవిష్యత్తును నిర్దేశించే విధంగా 166 జీవోను పునరుద్ధరించాలి. లేని పక్షంలో ఈరోజు ఉన్నటువంటి బీసీ కమిషన్ ద్వారా ఒక సమగ్రమైనటువంటి విచారణ జరిపి
మా యొక్క జీవన స్థితిగతుల మీద ఒక పర్ఫెక్ట్ నివేదికను తీసుకొని మమ్మల్ని బీసీ-డి నుంచి ఏలోకి కలపాలని చెప్పేసి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ ఉంది. మా పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా లాంటి రాష్ట్రాలలో అనేక రాష్ట్రాలు ఇంకా కూడా ఆ రాష్ట్రాల్లో మా వాళ్ళకు రిజర్వేషన్లు వస్తున్నాయి. మా వాళ్ళు నిజంగా కూడా వాస్తవానికి ఏడ పని ఉంటే ఆడ పని చేసుకుంటూ పోయి జీవనం గడుపుతున్నటువంటి పరిస్థితులు. మా చరిత్ర చాలా గొప్పగా ఉంటుంది. భగీరథుని వంశము, శ్రీరాముని వారసత్వం అది. కానీ జీవన ప్రమాణాలు మాత్రం ఆర్థికంగా చెతికిలబడ్డటువంటి పరిస్థితులు. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక ఎమ్మెల్యే అయ్యిండు. అంతకుముందు ఎప్పుడో స్వతంత్రం వచ్చిన మొదట్లో ఇంకొక ఆయన, 2 ఎమ్మెల్యేలు తప్ప ఈ తెలుగు రాష్ట్రాల్లో సగరులో ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ చట్టసభలు అడుగుపెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, అన్ని రాజకీయ పార్టీలను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు రాజకీయంగా మాకు అవకాశాలు కల్పించండి. మీ ఇంబడి మేము ఉంటాం. మీ పార్టీలను ఆదరించడానికి మేము అన్ని రకాలుగా మేము సర్వశక్తులొడ్డి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాంతోపాటు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కొంత మాకు విశ్వాసం ఉంది. కొంత బీసీలకు ప్రాధాన్యతనిస్తానని చెప్పేసి 42% రిజర్వేషన్ అనే అంశాన్ని తీసుకొచ్చిండు. కాబట్టి అది అమలు జరిగే విధంగా చూడాలనే విషయంలో 42% రిజర్వేషన్లు అమలు జరిగితే మా జాతికి కూడా కొంత మేలు జరుగుతుంది. కానీ మొండిగా పోయి ఈ ప్రభుత్వం కొంత ఇబ్బందికరంగా బీసీలను దొక్కాలి, అందులో బీసీలో మేమున్నామనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. బీసీలలో కూడా ఇచ్చేటువంటి ప్రాధాన్యతలో దామాషా ప్రకారం రేపు 42% రిజర్వేషన్ అమలు జరిగితే మరో డిమాండ్ కూడా ఉంది. దాని వర్గీకరణ జరపాలని చెప్పేసి అంటున్నాం. ఈరోజు మందకృష్ణ మాదిగ గారు ఏదైతే దేశవ్యాప్తంగా ఒక మహోద్యమాన్ని తీసుకొచ్చి వర్గీకరణ తీసుకొచ్చి మాలా మాదిగలకు ఏదైతే డివైడ్ చేసి వాళ్ళ రిజర్వేషన్లు పొందుతూ ఉన్నారో, ఈరోజు 42% రిజర్వేషన్లో కూడా మా వాటా ఎంత, మా సగరుల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి. అది ఒక రాజకీయంగానే కాదు, విద్యా ఉద్యోగాల్లో కూడా రాజకీయ అవకాశాలతో పాటు మాకు ఈ అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలి. ఒకవేళ ప్రభుత్వం కనుక చొరవ చూపకుండా మొండికేస్తే మాత్రం రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని కూడా ఎంతో కొంత మా శక్తి మేరకు ఓడించేందుకు ప్రయత్నం చేస్తాం. దయచేసి మీరు చేస్తారనే విశ్వాసం, నమ్మకం ఉంది. చెయ్యాలి, చేస్తే మేము భవిష్యత్తులో మిమ్మల్ని ఆదరిస్తాం. చేయకపోతే మాత్రం ఎవరైతే ఆదరించారో వాళ్ళ అంతు చూడడానికైతే మేము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తూ మా యొక్క సంఘము రాష్ట్ర వ్యాప్తంగా పటిష్టవంతంగా తయారు చేసే క్రమంలో అన్ని జిల్లాలు పర్యటన చేస్తూ ఉన్నాం. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ఒక ఊహించని స్థాయిలో ఒక ఫంక్షన్ హాల్ తీసుకుంటే ఫంక్షన్ హాల్ సరిపోలేదు. మీరు చూస్తూ ఉన్నారు మీడియా వాళ్ళు, ఆ బయట మొత్తం కూడా బారులు తీరినరు, లోపల రావడానికి ప్లేస్ లేదు. ఇంత చైతన్యం వచ్చింది. ఇదే చైతన్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకుపోయేందుకు తెలంగాణ సగర సంఘం రాష్ట్ర నాయకత్వం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై సగర, జై భగీరథ.